నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మనం ఆవకాయ పచ్చడి లాంటి కాకరకాయ పచ్చడి పెడదామండి. హెల్త్ వైజ్గా కాకరకాయ ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. సో చేసేద్దాం. కాకరకాయ పచ్చడికి నేను ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నానండి. మంచిగా కడిగి కాకరకాయలు తుడిచి ఈ మాదిరిగా స్లైసెస్ కట్ చేసుకొని ఇవి కూడా ఒక 2 hours ఆరబెట్టానండి. ఎండలో కాదు, నీడలో, ఫ్యాన్ గాలికి. సో ఇప్పుడు ఈ 1/2 kg కాకరకాయ పచ్చడికి మెజర్మెంట్స్ వచ్చేసి ఉప్పు ఒక 90 grams అండ్ కారం వచ్చేసి 120 grams అండ్ చింతపండు వచ్చేసి ఒక 80 grams 1 hour నానబెట్టుకున్నాను. అండ్ స్పెషల్ పౌడర్, ఆ పౌడర్ కోసం 1 spoon ఆవాలు, 1 spoon జీలకర్ర అండ్ ఒక 3/4 spoon మెంతులు. ఈ 3 కలిపి పౌడర్ చేద్దాం. అండ్ పోపుకు వచ్చేసి పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి ఒక 3 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఒక 4 వెల్లుల్లి నేను ఒలిచి పెట్టుకున్నానండి. ఇది పేస్ట్ చేసి కొంచెం ముక్కలకి ఇంకా కొన్ని పోపులో వేసేద్దాం. అండ్ బెల్లం ఒక 1 spoon బెల్లం. సో ఈ వెల్లుల్లి కొన్ని వెల్లుల్లి మనం దంచుకుందామండి. అండ్ కొన్ని వెల్లుల్లి పోపు పుంచుకుందాం. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మెంతులు వేద్దాం. సో ఇవి కొంచెం బ్రౌన్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసేసి ఇది కూడా కొంచెం చిటపట అనే వరకు వేపుదాం. సో చూడండి చిటపట అంటున్నాయి. సో దింపేద్దాం, వేరే ముక్కుడు ప్లేట్లోకి మార్చేద్దాం. సో ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేద్దాం. ఒక 300 grams ఆయిల్ అయితే వేసానండి మనం కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ వేడయ్యేలోపు చింతపండు కొంచెం వేడి చేసుకుందామండి. కొంచెం మంచిగా మెత్తగా కొంచెం గుజ్జులాగా చేయడానికి అని చెప్పేసి కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం. సో ఆయిల్ వేడయిందండి. సో మన కాకరకాయలని మనం 2 విడతలుగా వేసుకుందాం, ఎందుకంటే చాలా అయితే మళ్ళీ ఫ్రై కావు కదా. సో 2 times ఫ్రై చేద్దాం. నేను గింజలతో సహా తీసుకున్నానండి. అండ్ మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేస్తున్నాను. బాగా డీప్గా ఫ్రై చేయకూడదు, కొంచెం గ్రీనిష్గా ఉన్నప్పుడే తీసేయాలి, మరి గట్టిగా కాకూడదు ముక్కలు. సో మన చింతపండు స్టవ్ ఆఫ్ చేద్దామండి, చల్లార్పి మిక్సీ పడదాం. సో చూడండి ఇలా కొంచెం కలర్ టర్న్ అయిన తర్వాత తీసేద్దాం. మరి బాగా బ్రౌన్ అయితే గట్టి పడిపోతాయండి. సో అందుకని సో ఇంకొక వాయి కూడా ఇలాగ వేసి ఫ్రై చేసి తీసుకుందాం. సో ఇంకొక వాయి కూడా తీసేసుకుందామండి. సో తీసేసామండి. ఇప్పుడు ఈ చింతపండు అనేది మిక్సీ పట్టుకుందాం. చింతపండు నారలు గింజలు లేకుండా చూసుకోవాలండి. ఫస్టే ఫ్రెష్ చేసి పెట్టుకోవాలి. మన చింతపండు గుజ్జు రెడీ అండి. ఇప్పుడు పోపు చేసుకుందాం. ఇందాక మనం కాకరకాయలు ఫ్రై చేసాం కదండి, అదే ఆయిల్ అదే యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక 2 స్పూన్ల పోపు దినుసులు, మన వెల్లుల్లి 5-6 వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకున్నామండి, ఒక 3 ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మన చింతపండు గుజ్జు మంచిగా ఈ చింతపండు గుజ్జులో ఉన్నటువంటి నీరంతా, చింతపండులోని వాటర్ అంతా, గుజ్జులోని వాటర్ అంతా వెళ్ళేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చింతపండు తినని వారు, తినలేని వారు 3 లెమన్స్, 3 నిమ్మకాయలైనా వాడుకోవచ్చు, నిమ్మకాయ జ్యూస్. సో ఒక స్పూను బెల్లం వేసుకున్నామండి. ఈ బెల్లం వేయడం వల్ల ఏంటంటే మన చేదు అంతా బ్యాలెన్స్ అయిపోతుంది, పులుపు చేదు అంతా బ్యాలెన్స్ అయిపోయి
కమ్మదనం వచ్చేస్తుంది. సో ఒక 5 మినిట్స్. సో గార్నిష్ కోసం నేను ఒక 2 కరివేపాకులు అలా ఉంచానండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారే లోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలలోకి కారం, ఉప్పు అన్నీ పట్టిద్దాం. సో ఫస్ట్ వెల్లుల్లి పట్టిద్దాం, తర్వాత ఉప్పు, కారం, తర్వాత మన జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి కలిపిద్దాం. సో ఇలా మంచి ముక్కలకి మసాలాలు, కారం, ఉప్పు అన్నీ పట్టించాం కదండి. సో ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం పోపు చేసుకున్న ఆయిల్ చల్లారిన తర్వాత దాంట్లో వేసేద్దాం. సో ఇదండి మన ఆయిల్ చల్లారిపోయింది. దీంట్లో కాకరకాయ ముక్కలు వేసేద్దాం. సో మన కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అండి. ఒక 2-3 డేస్ బయట ఉంచిన తర్వాత దీని టేస్ట్ తెలుస్తుందండి. బయట అయితే ఒక నెల ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 2-3 మంత్స్ గ్యారంటీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.